హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నటేశ్వరి హెల్దీ లాగ్స్. మన ఛానల్లో హెల్త్ గురించి, అలాగే ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీస్ గురించి, ఫన్నీ వీడియోస్, అలాగే మోటివేషనల్ స్టోరీస్ కానివ్వండి, అండ్ కామెడీ, అలాగే హిస్టారికల్ ప్లేసెస్, ఇంకా ఫేమస్ టెంపుల్స్ గురించి మనం అన్నిటిని అంటే ఒక హ్యూమన్కి కావాల్సిన ఎవ్రీథింగ్ కూడా మన ఛానల్లో చూస్తూ ఉన్నాం కదండి. సో ఈరోజు కూడా ఏపీలోని ఒక ఫేమస్ టెంపుల్ని మనం విజిట్ చేద్దాం. సో ఆ ఫేమస్ టెంపుల్ ఏంటి అంటే అన్నవరం అనమాట. మన ఏపీలో ఉన్న అన్నవరం టెంపుల్. సో అన్నవరం టెంపుల్లో చాలామందికి తెలియని కొన్ని అద్భుతాలు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో అది ఎలాగా, ఏంటి, ఏమేమి అద్భుతాలు ఉన్నాయి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. ఓకే, మేము ఎర్లీ మార్నింగ్ 3కి విజయవాడ నుంచి ట్రైన్లో స్టార్ట్ అయ్యాం. సో 7కి వచ్చేటప్పటికి రాజమండ్రికి దగ్గరలో వచ్చేసాం అనమాట. సో చూస్తున్నారు కదా, రాజమండ్రి గోదావరి బ్రిడ్జి దాటుతున్నాం అనమాట. సో ఇదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బ్రిడ్జి దగ్గరికి రాగానే అందరూ విండోస్ దగ్గరికి వచ్చేసి చూస్తూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఫేస్ చేసే ఉండుంటారు. గోదావరి దాటిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఒక స్టేషన్ వస్తుంది, అదే గోదావరి స్టేషన్. సో దాటిన తర్వాత మనం రాజమండ్రి స్టేషన్కి వెళ్తామన్నమాట. సో ఇక్కడ వరకు అంటే మార్నింగ్ మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి చీకటిగా ఉండటం వల్ల నేను స్టేషన్స్ అన్నిటినీ కూడా మీకు చూపించలేకపోయాను. ఇక్కడ నుంచి ఏంటంటే ఆల్మోస్ట్ తెల్లారిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి మనం అంటే ఇంతకుముందు చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వటం వల్ల ఎక్కువగా మనం స్టేషన్స్ అనేది ఎక్కువగా ఆగలేదు. ఇక్కడ రాజమండ్రి దగ్గర నుంచి ప్రతి ఒక్క స్టేషన్కి ఆగుతూనే వెళ్ళింది, ఎక్స్ప్రెస్ అయినా కూడా. సో అన్ని స్టేషన్స్ కూడా ఒక వండర్ఫుల్ అనమాట. ఇప్పుడు సామర్లకోట జంక్షన్ కూడా మనం దాటేసేసాం. వన్స్ రాజమండ్రి ఎంటర్ అయిన తర్వాత నుంచి కూడా మనకి కనిపిస్తున్న చెట్లన్నీ కూడా కొబ్బరి తోటలేనండి. ఎక్కడ చూసినా కూడా అంటే మనకి ట్రైన్కి దగ్గరలో నియర్లో మనకైతే మామూలు చెట్లు కనిపిస్తుంటాయి, కానీ కొంచెం లాంగ్లో అయితే మాత్రం కొబ్బరి తోటలే అన్నీ కూడా. అంటే కాకినాడ కానివ్వండి, వెస్ట్ గోదావరి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒక మినీ కేరళ అని కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ మనం ఇప్పుడు పిఠాపురం స్టేషన్ కూడా వచ్చేసింది మనకి. ఇక్కడి నుంచి కూడా అంటే స్టేషన్లో నుంచి మనం విండోల నుంచి చూస్తుంటే అన్ని కొబ్బరి తోటలతోటి మార్నింగ్, అందులోనూ మేము వెళ్ళింది మార్నింగ్ టైం కాబట్టి ఆ చల్లటి గాలి కానివ్వండి, ఆ వాతావరణం, అట్మాస్ఫియర్ ఒక వండర్ఫుల్ అనమాట. అంటే మనం ట్రైన్లో కాకుండా మనం బస్సులో కానీ ఏదైనా వెహికల్లో కానీ మనం వెళ్ళినప్పుడు, కార్లో కానీ ఇలా వెళ్ళినప్పుడు, సో అవి మనం ఊర్లో నుంచి వెళ్తాం కాబట్టి ఇంకా వండర్ఫుల్గా అనిపిస్తుంది. మేము లాస్ట్ టైం అలాగే కార్లో వెళ్ళాము. సో అప్పుడు నేను ఇంకా ఛానల్ పెట్టకపోవడం వల్ల నేను అప్పుడు అవన్నీ తీయలేకపోయాను. సో నెక్స్ట్ టైం మళ్ళీ మేము ప్లాన్ చేసుకుంటాము. డెఫినెట్లీ నేను ఊర్లో నుంచి వెళ్ళినప్పుడు కూడా మీకు వీడియోలో మొత్తం అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మనకి లాంగ్లో అలా కనిపిస్తుంటే కొబ్బరి తోటలు చాలా బాగా అనిపించింది నాకు. అందుకని ఏది కూడా మిస్ కానివ్వకుండా ట్రైన్లో విండోల నుంచి నేను ఆ చెట్లన్నిటిని కూడా నేను వీడియో తీయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, చూడండి ఎంత పెద్ద తోట ఉంది ఇక్కడ, కొబ్బరి తోటలు. రియల్లీ అసలు వాటిని చూస్తుంటే అసలు వెళ్ళాలి అనిపించేలాగా అనిపించింది. చూస్తుంటేనే, లాంగ్ నుంచి చూస్తుంటేనే, అది డైరెక్ట్గా చూసినప్పుడే మనకి ఒక ఆనందం, అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది. సో మనం అన్నవరం స్టేషన్కి రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, మార్నింగ్ 7కి. సో ఇక్కడ మనం స్టేషన్లో మనం దిగిన తర్వాత వెంటనే మనకి గుడి దగ్గరికి వెళ్ళటానికి ఆటో కానీ బస్సులు కానీ అవైలబుల్ ఉంటాయి. అంటే చాలామంది స్టేషన్ దగ్గర నుంచి బస్సు అవైలబుల్గా ఉంది అని అంటే ఉచిత బస్సులు ఏమో అనుకుంటారు, బట్ అలా కాదండి, టికెట్స్ అనమాట. ప్రతి ఒక్కరికి, పిల్లలకు కూడా టికెట్స్ అనమాట. సో బస్లో వెళ్తూ ఉంటే ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ టైం నేను బస్లో వెళ్ళటం ఇక్కడ. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా మేము ఫేస్ చేయాలి ఒక థాట్ తోటి ఇలాగా మేము ప్లాన్ చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, ఊళ్ళో నుంచి మనం వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ మనం ఆర్చ్ దగ్గరికి, అంటే ఘాట్ రోడ్ ఎంట్రన్స్కి, ఆర్చ్ దగ్గరికి మనం స్టార్ట్ అయిపోయామన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా పైకి వెళ్ళటానికి కొంతమంది మళ్ళీ ఇక్కడ బస్సు అనేది ఎక్కుతున్నారు. సో ఇక్కడ నుంచి మనం ఘాట్ రోడ్ అనేది మనం టెంపుల్కి వెళ్ళటానికి
అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి వెళ్ళడానికి ఘాట్ రోడ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, సో ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దర్శించబోతున్న దేవాలయం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో అన్నవరం పట్టణంలో ఉన్న ఒక హిందూ వైష్ణవ దేవాలయం అన్నమాట. ఈ ఆలయం రత్నగిరి అనే కొండ మీద ఉందన్నమాట. అంటే విష్ణువు అవతారమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామికి ఈ ఆలయం అంకితం చేయబడింది. స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువును తపస్సు ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను అంటే పర్వతులుగా పొందారనమాట. ఒకరేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు అనమాట. భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారాడు. అలాగే రత్నకుడు అనే ఇంకొక కొడుకు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి ఆయన్ని మెప్పించి శ్రీ మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసిన రత్నగిరి కొండగా తను మారాడనమాట. ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది కదా, ఇది పంపా నది. ఈ పంపా నది ఒడ్డున రత్నగిరి మీద ఈ ఆలయం ఉందన్నమాట. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు మనకి దర్శనమిస్తారు. ఈ ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కుల్లో 4 చక్రాలతో ఉంటుందన్నమాట. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఘాట్ రోడ్ మీద వచ్చినప్పుడు మనకి ఇది ఎదురుగా మనకి రాజగోపురం కనిపిస్తుంది. దీనికి రైట్ సైడ్లో ఒక మండపం అనేది ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనకి ఇది దర్శనానికి అంటే నోము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వ్రతం అనేది నోమున వస్తారు. సో అక్కడ టికెట్లు అనేది మనకి ఇస్తారు. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవబోతున్నాం. సో లోపల మనకు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఫోన్ అలో అనేది లేదనమాట. సో మేము ఏంటంటే ఫస్ట్ వ్రతానికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నోము నోచడానికని లోపలికి వెళ్ళిపోయాము. ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆ ఆలయంలోనే మనకి స్వామివారు దర్శనమిస్తారు. ఇప్పుడు మేము నోము వ్రతంలో కూర్చున్నాము. ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా మనకి టికెట్స్ అనేది మనకి ఉంటాయి. అది 300 అని కానివ్వండి, 500 కానీ, 1500 అలాగే 2000 వరకు కూడా మనకి ఛార్జెస్ ఉన్నాయన్నమాట. ఆ విధంగా మనం ఎంతలో కావాలంటే అంతలో మనం పూజ అనేది చేయించుకోవచ్చు. ఎవరెవరి స్తోమతను బట్టి వాళ్ళు పూజని చేయించుకోవచ్చు. ఈ పూజకు కావాల్సిన అన్నిటినీ కూడా అక్కడ పూజారులే మనకి ఇస్తారు. నోము దగ్గర కూర్చున్నప్పుడు మనం తీసుకువెళ్ళాల్సింది ఓన్లీ కొబ్బరికాయలు, పువ్వులు మాత్రమే. మన హిందువులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మన ఇండియా మొత్తము కూడా భక్తులందరూ సంపద, విద్య, శ్రేయస్సు కోసం, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో విజయం సాధించడం కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి త్రిమూర్తుల రూపంలో అంటే బ్రహ్మ, విష్ణు, శివ అన్నవరం వద్ద రత్నగిరి కొండ మీద ఉన్నారన్నమాట. మనకి ఈ క్షేత్రానికి మరియు స్వామివారిని దర్శించుకోవడానికి యాత్రికులు వందలాదిగా అంటే వేల సంఖ్యలో మనకి ప్రతిరోజు వస్తూ ఉంటారు దర్శించుకోవడానికి. శ్రీ సత్యదేవ స్వామి సతీమణి శ్రీ అనంత లక్ష్మితో ఒకవైపున, మరొక వైపున శివుడితోటి మనకి దర్శనమిస్తారు. అన్ని దివ్యక్షేత్రాల వలె అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారు వెలిసిన కొండను తాకుతూ పంపా నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. సత్యదేవ స్వామి నిజాయితీకి ప్రతీక. అందువల్ల స్వామి నిత్యం భక్తులకు దీవెనలను అందిస్తూ ఉంటారు. కావున ఎలాంటి తారతమ్యం లేకుండా విష్ణు భక్తులు, శివభక్తులు మరియు వేలాది మంది యాత్రికులు స్వామిని ప్రతిరోజు కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఈరోజు మనం వ్రతంలో కూర్చున్నప్పుడు ఆల్మోస్ట్ ఈ ఒక్క మండపంలోనే 80 జంటల వరకు మనకి ఒకేసారి ఏకకాలంలో నోమును వస్తున్నారు. అంటే ఒక నోము అయిపోయిన తర్వాత మరొకరు మళ్ళీ మనకి వెంటనే కూర్చుంటూ ఉంటారు. వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే దర్శనానికి వెళ్ళాలి. సో దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్ నాట్ అలౌ కాబట్టి నేను లోపల ఏమీ మీకు చూపించలేకపోయాను. సో నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై. సో దర్శనం కూడా అయిపోయిన తర్వాత మనం ఇలా బయటకు వచ్చేస్తాం. ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యచస్య మహేశ్వరం, అదతో విష్ణు రూపాయ, త్రైక్య రూపాయతే నమః అని స్తుతిస్తారు.
ఈ ఆలయం 2 అంతస్తుల్లో నిర్మించబడింది. క్రింది భాగంలో బ్రహ్మయంత్రం, పై అంతస్తులో స్వామివారి విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు. మధ్య భాగంలో ఉన్నదాన్ని శివునిగా పూజిస్తారు. మూల విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజించబడటం ఇక్కడ విశేషం. ఇక్కడ పూజలు చేస్తున్నారు కదా, ఇది రావి చెట్టు అనమాట. ఇది మనకి గర్భగుడికి ఎదురుగా మనకి ఉంటుంది. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి చెట్టు, ఈ రావి చెట్టు. సో ఈ రావి చెట్టు చుట్టూ కూడా మనకి విఘ్నేశ్వరుడు, అలాగే నాగేంద్రుడు, ఇంకా ఆంజనేయ స్వామి, ఇలాగా మనకి రావి చెట్టు చుట్టూ కూడా స్వామివార్లు మనకి దర్శనమిస్తారు. ఇక్కడ చాలామంది 365 ఒత్తులు వెలిగించడం కానీ దీపారాజన చేయటం అనేది ఇక్కడ మాత్రమే చేస్తారనమాట. గుడిలో ఎక్కడ మనకి చేయడానికి ఉండదు కదండి. సో ఇక్కడ చెట్టు దగ్గరే మనకు చేస్తుంటారు. ఈ చెట్టు కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిదని చెప్పాను కదా. సో ఇక్కడ పూజ చేస్తున్నా కూడా అంటే సంతానం లేని వారికి సంతానం కలగటానికి కానివ్వండి, ఇలా కొంతమంది కోరుకున్న కోరికలు తీరటానికి కానీ ఇలా చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. చెట్టు చూసారు కదా, చాలా చాలా పెద్దదనమాట. కొన్ని వందల సంవత్సరాల నాటిది. ఆ మాను చూడండి ఎంత వెడల్పుగా అనిపిస్తుందో, చెట్టు కూడా అంతే పెద్దదనమాట. సో ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఉన్న ఒక విశిష్టత ఏంటి అంటే, ఈ చెట్టు దగ్గర మనం కాసేపు కూర్చొని మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ చెట్టు పైన ఉన్న రావి చెట్టు ఆకులు కనుక మన చుట్టుపక్కల ఎక్కడైనా పడింది అంటే మన దగ్గర పడింది అని అంటే డెఫినెట్లీ ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం అనమాట. ఇది చాలామందికి ఈ విషయం అసలు తెలియదు, చాలామందికి తెలియదు. సో చూస్తున్నారు కదా, మనకి చెట్టు ఎదురుగా స్వామివారి నుంచి దర్శనం చేసుకున్న వాళ్ళు బయటికి రావటం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చెట్టు దగ్గర చాలామంది జస్ట్ పూజ చేస్తారు, దీపారాజనలు వెలిగిస్తారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలైనా సరే మనం ప్రశాంతంగా కూర్చొని, సో మనం అనుకున్న కోరికలన్నీ కూడా, మనం అనుకున్న పనులన్నీ కూడా జరగాలి అని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకొని మనం కనుక అనుకొని ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చుంటే, సో ఆ కూర్చున్న ఒక 5 మినిట్స్లో ఆ చెట్టు ఆకు గనక మన మీద పడితే, అంటే మన చుట్టుపక్కల కానీ మన దగ్గరలో మనకు కనిపించేటట్లు కనుక మనకు దగ్గరలో పడినట్టయితే కనుక డెఫినెట్లీ ఆ కోరిక నెరవేరుద్ది. 100% త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. జస్ట్ అక్కడ దర్శనం చేసుకుంటారు, సో ఏదైనా కొబ్బరికాయ కొట్టడం కానీ దీపారాజన చేయడం కానీ చేసేసి వెళ్ళిపోతుంటారు అనమాట. ఇది ఒక విశిష్టత, ఇది చాలామందికి తెలియనిది. సో నెక్స్ట్ అక్కడ చెట్టు దర్శనం అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కొంచెం బ్యాక్కి వస్తే కనుక లెఫ్ట్ సైడ్లో, గుడికి లెఫ్ట్ సైడ్లో మనకి గోశాల కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ గోమాత పూజ చేయించుకునే వాళ్ళు కూడా టికెట్ తీసుకొని మనం ఇక్కడ పూజ చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే వాటికి ఫుడ్ పెట్టడానికి కూడా అక్కడ మనం ఇస్తారు. సో మనం కూడా ఆ గోవులకి మనం ఇక్కడ ఫుడ్ అనేది మనం పెట్టచ్చు అనమాట. సో చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసి గోపూజ చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు, లేదంటే జస్ట్ ప్రదక్షిణ చేసేసి మనం వెళ్ళిపోవచ్చు. సో మేము కూడా అలా చేసేసాము. నెక్స్ట్ మనకి ఎటువైపు నుంచి చూసినా కూడా మనకి పంపా నది చక్కగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఆ డ్యామ్ కానీ అవి కానీ. అండ్ ఇంకొక విశిష్టత, ఇప్పుడు ఒకటి చెట్టు గురించి మనం చెప్పుకున్నాం కదా, రావి చెట్టు గురించి. ఇప్పుడు ఇంకొకటి ఒక సన్ క్లాక్ అనమాట. సో దీని గురించి తెలుసుకుందాం. ఇది ఇక్కడ కూడా ఒక విశిష్టత అనమాట. ఇది సూర్యకిరణాలను బట్టి, ఆ ఎండ నీడ కానీ సూర్యకిరణాలను పడేదాన్ని బట్టి, ఆ నీడను బట్టి మనకి సమయాన్ని టైమును తెలియచేసే ఒక క్లాక్ అనమాట ఇది. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలైంది. సో క్లాక్ ఆ నీడను చూస్తున్నారు కదా, మా బాబుకి కూడా నేను ఫస్ట్ టైం ఇది వాడికి చూపించాను అనమాట. వాడికి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అట్లాగా మనకి టైమింగ్స్ అనేది క్లాక్ వైజ్గా అనమాట ఇలా తెలుస్తుంది. ఇలా సూర్యకాంతిని బట్టి సమయాన్ని తెలియచేసే సూర్య గడియారం ఈ అన్నవరంలో మాత్రమే ఉందని ఇక్కడ పండితులు చెప్తూ ఉంటారు. మనం ఏ సమయానికి వెళ్ళినా కూడా, సో మన వాచ్లో ఏ టైం అయితే చూపిస్తుందో ఆ నీడ కూడా ఎగ్జాక్ట్గా మనకి అక్కడ అదే చూపిస్తూ ఉంటుంది. ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే మా బాబు ఫస్ట్ టైం ఇది చూడటం వల్ల వాడు ఒక థ్రిల్లింగ్ ఫీల్ అయ్యాడు అనమాట. ఇది ఏంటి ఇలాగా, అసలు ఇది ఎలా పాసిబుల్ ఏంటి అని చెప్పి. సో మార్నింగ్ అయితే మనకి అంటే సూర్యకిరణాలు పడేదాన్ని బట్టి మనకి రైట్ సైడ్ని కనిపించటం, సో సన్ పైకి వచ్చేటప్పుడు అంటే సూర్యుడు నడినెత్తికి వచ్చినప్పుడు కానివ్వండి, మళ్ళీ మనకి పడమర వైపు హస్తమించేటప్పుడు కానివ్వండి,
సో అది లెఫ్ట్ సైడ్కి మనకి నీడను చూపించడం, ఇవన్నీ కూడా ఒక అద్భుతం. సో ఇది కొన్ని వందల సంవత్సరాలదైనా కూడా సో దాని మీద చెక్కిన ఆ అక్షరాలు కానివ్వండి, నెంబర్స్ కానీ చాలా మంది అన్నమాట. సో అవన్నిటినీ కూడా ఇదొక అంటే ఒక అద్భుతమనే చెప్పాలి. ఇలాంటి అద్భుతాలని మనం చూసినప్పుడు మన ఇండియన్స్ ఎంత మేధావులు అనేది నిజంగా అర్థమవుతుంది. ఇలాంటివన్నీ మనం ఎక్కువగా టెంపుల్స్లోనే చూస్తూ ఉంటాం అన్నమాట. మీరు అన్నవరం ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ రావి చెట్టు దగ్గర మీరు తప్పకుండా మీరు కోరికలన్నీ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు ఆ విధంగా అలా పాటించండి. అలాగే ఈ క్లాక్ని కూడా మనం ఒకసారి దర్శించి కరెక్ట్గా ఇది మనకి టైం చూపిస్తుందా లేదా అనేది కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు మనకి గుడి నుంచి మనకి కిందకి కొంచెం భాగం వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో మనం అన్నదానం కానివ్వండి, లేదంటే కొన్ని షాప్స్ కూడా మనకి పిల్లలు కొనుక్కోవడానికి ఇలాంటివి కొన్ని షాపింగ్ ఐటమ్స్ ఉన్నవి ఉంటాయి. అలాగే ప్రసాదం కూడా మనం తీసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొంతమంది నైట్ టైం వచ్చిన వాళ్ళు కానీ దర్శనం అయిపోయిన తర్వాత కొంతమంది స్టే చేసి రూమ్స్ లేని వాళ్ళందరూ కూడా ఇక్కడ కాసేపు రిలాక్స్ అవ్వడానికి మంచి చల్లటి గాలి అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఎంత సమ్మర్లో అయినా కానీ చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ అంటే దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత అందరికీ ఓపికలు అయిపోతాయి అనమాట. సో ఎనర్జీ కోసం మళ్ళీ ఇక్కడ కాసేపు కూర్చుంటారు. ఇప్పుడు మనం చూస్తుందేమో ప్రసాదం కౌంటర్ అది. సో ఇక్కడ మనకి పక్కన మనకి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి రామాలయం కనిపిస్తుంది. రామాలయంకి బ్యాక్ సైడ్న నిత్యాన్నదానం కూడా ఉంటుందన్నమాట. సో ఈ నిత్యాన్నదానంలో కూడా చాలామంది అంటే మేము సాటర్డే వెళ్ళటం వల్ల ఫుల్ రష్ అనమాట. సో సత్యనారాయణ స్వామి వారికి సాటర్డే రోజున చాలా ప్రీతికరమైందంట. సో అది మాకు ఫస్ట్ టైం తెలిసింది. మేము అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్ అయినా కూడా సో మంచి రోజు మేము స్వామివారిని దర్శించుకున్నాము అనే ఒక అద్భుతమైన అనుభూతి అనేది మాకు కలిగింది. సో మనం ఇక్కడ మీరు అన్నదానంది చూసారు కదా. సో ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం బ్యాక్ వచ్చేస్తున్నాము. సో బ్యాక్ వచ్చేసినప్పుడు రామాలయం కనిపిస్తుంది మనకి. సో రామాలయము అలాగే కళ్యాణ మండపము ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. స్వామివారి కళ్యాణోత్సవం జరిగేది. అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ప్రసాదం అనేది అంటే తిరుపతిలో తిరుపతి లడ్డు ఎలాగో ఫేమస్సో అలాగే అన్నవరంలో సత్యనారాయణ స్వామి గోధుమ నూక ప్రసాదం కూడా అంతే ఫేమస్. ఇక్కడ స్వామివారికి మనకి నోములో కూర్చున్న వాళ్ళకి స్వామివారి నోములో కూర్చున్న వాళ్ళకి ప్రసాదం ఇస్తారు. ఇది అడుగు మాడుతూ ఉన్నప్పుడు స్వామివారికి ఆ ఫ్లేవర్ కానీ అలాంటి ప్రసాదం అంటే చాలా ఇష్టం అంట. సో నోము దగ్గర కూర్చున్న వాళ్ళకి ఉన్న టేస్ట్ వేరుగా ఉంటుంది. అలాగే విడిగా మనం ప్రసాదం కొనుక్కునేటప్పుడు ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. సో అది చాలామంది అది అబ్జర్వ్ చేస్తే మాత్రం అది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మనం రామాలయంలో చూస్తున్నాము. సో బయటకు వచ్చిన తర్వాత మేము ఇంకొంచెం ప్రసాదం తీసుకుందామని చెప్పి వెళ్ళి ప్రసాదం దగ్గర తీసుకున్నాము. నెక్స్ట్ అవి కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి ప్లానింగ్ చేసుకోవాలి కదా, వన్ డేలోనే అనుకున్నాము. సో రిటర్న్ అయిపోతున్నాం మేము మళ్ళీ. సో మళ్ళీ ట్రైన్ మాకు 3కి అవైలబుల్ ఉండటం వల్ల మళ్ళీ మనం రిటర్న్ అయిపోతున్నాం. సో చూడండి, మనకి స్వామివారి నుంచి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతున్న ఏదో తెలియని ఫీలింగ్ అనమాట. అలా అనిపిస్తూ ఉంటుంది మనకి, అలా దూరం అయ్యే కొద్దీ కొంచెంగా. సో అలాగా మళ్ళీ మేము స్టేషన్కి రీచ్ అయిపోయాం. సో ఇంతకుముందు మీకు అన్నవరం వెళ్ళినప్పుడు ఈ విషయాలు ఏవైనా తెలియనివి ఉంటే కనుక మీరు ఈసారి అవన్నీ పాటించండి. సో ఇంతకుముందు చెప్పాను కదా, అన్నవరం గోధుమ నూక ప్రసాదం ఇది వెరీ టేస్టీ అనమాట. అది తింటేనే ఎవరు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.